స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రతి ఉదయమున బెతెస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు, మనల్ని ఉత్సాహంతో ఉద్యమంతో నింపుతున్నాడని దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ఆత్మీయంగా మేలు పొంది ప్రార్థనలో విశ్వాసంలో బలపడుతున్నామని మీరు తెలియజేస్తున్నటువంటి ప్రతి విషయాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, ఇలాగే మీరు ఆత్మలో ప్రార్థనలు విశ్వాసములు బలపడి దేవునికి ఇష్టులై యోగ్యులై దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి జకరియా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ శుభదినాన సర్వాధికారి దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా నేను ఉంటానని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు మన పితరుల కాలంలో ఆయన అగ్ని ప్రాకారముగా ఉన్నటువంటి ప్రాంతాలు లేక భక్తి కలిగినటువంటి దైవజనులకును భక్తి కలిగినటువంటి జనాంగమునకును అలాగే భక్తి కలిగినటువంటి ప్రజలకును దేవుడు అగ్ని ప్రాకారముగా ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ప్రియులారా, అలాగున సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకు అగ్ని ప్రాకారముగా ఉన్నప్పుడు మనకెవ్వరు తోడు లేరని, మనకున్నటువంటి కష్టక్లిష్ట పరిస్థితులను బట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామని మనం ఫీల్ అవుతూ ఉంటాం. ప్రియులారు, నన్నెవరు పట్టించుకోవట్లేదని, నాకున్నటువంటి ప్రాబ్లం ఎవరు అర్థం చేసుకోవట్లేదని, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని ఫీల్ అవుతూ ఉన్నావేమో. అయితే నేను నీకు తోడుగా ఉన్నాను. ఎలాంటి తోడు అంటే, నీ ఇంటి మీదకి దొంగలు రావచ్చు, దోచుకునేవారుగా రావచ్చు, లేక కొట్టేవారు, తిట్టేవారు, హింసించేవారు, చంపేవారు కూడా రావచ్చు, రోగములు రావచ్చు, లేక దురాత్మ శక్తులు నీ మీదకి రావచ్చు. ఏ వచ్చినా సరే నేను నీకు అగ్ని ప్రాకారముగా ఉన్నాను గనక ఎలాంటి హాని నీకు కలగదని చెప్పడం కోసం దేవుడు ఈ మాట అంటున్నాడు. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో అగ్ని మధ్య మీరు నడిచినను జ్వాలలు మిమ్మును కాల్చవు అంటాడు. జలములలో పడి మీరు వెళ్ళినను అవి నీ మీద పొర్లి పారవు అంటాడు. అలాగే దేవుని ప్రియబిడ్డలు కావాలనుకున్నప్పుడు ఆకాశం నుండి అగ్నిని కూడా కురిపించాడు. ప్రియులారా, భక్తుడైనటువంటి ఎలీషా ఒక పర్వతం మీద ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన మీదకి శత్రువులు వస్తే దేవుడు ఏం చేశాడనమాట. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ప్రియులారా, ఎలీషా చుట్టూ పర్వతములను అగ్ని గుర్రములను రథములతో నిండి ఉండుట శత్రువులు చూశారంట. ప్రియులారా, ఎలీషా ప్రవక్త అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే శత్రువులందరూ కూడా ఎలీషా ప్రవక్తను చుట్టుముట్టాలని, హాని చేయాలని, లేక చంపాలని ఆ పరిసర ప్రాంతాలన్నిటికీ శత్రువులందరూ వచ్చి ఉంటారు. ఈయన మాత్రం దేవుని సన్నిధిలో దేవుణ్ణి గోజాడుతూ ఉన్నాడు. ప్రియులారా, అయితే జరిగిన కార్యం ఏంటంటే, ఎలీషా ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉంటే అగ్ని ప్రాకారముగా దేవుడు అక్కడ ఉండి ఎలీషా చుట్టూ అగ్ని గుర్రములను రథముల చేత నిండి ఉండుట శత్రువులు చూచినట్టు అక్కడ వ్రాయబడింది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఎలీషా ప్రవక్త చుట్టూ ఇలా ఉన్నాడని వారు చూసి, మేము చాలా సైన్యం వచ్చాము, ఎలీషా ప్రవక్త ఒక్కడే పర్వతం మీద ఉన్నాడు, ఆయన్ని మేము ఏమైనా చేయగలమని వారు అనుకున్నారు. కానీ అక్కడికి వచ్చేసరికి ఎలీషా ప్రవక్త చుట్టూ ఉన్నటువంటి అగ్ని ప్రాకారం అయితేనేమి, గుర్రములైతేమి, రథములైతేనేమి నిండి ఉండట చూసిన తర్వాత మా సైన్యం కంటే కూడా ఆయన సైన్యం చాలా ఎక్కువగా ఉన్నది, మా వల్ల కాదు, మేమేమి చేయలేమన్నట్టుగా వారు టెన్షన్ పడేటట్టుగా దేవుడు ఘనకార్యం చేసి కృప చూపించాడు. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన
మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే, వీరందరినీ ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నటువంటి శిష్యులు చూచి, నాహిలిన వాడ, శత్రులందరూ మనల్ని చుట్టుముట్టారు, ఇక మన పని అయిపోయింది, వారు మనల్ని చంపేస్తారు, మనం నశించిపోతాం అని టెన్షన్ పడుతూ ఉంటే ఎలీషా ప్రవక్త అంటూ ఉన్నాడు, ఒరే, మన చుట్టూ దేవుడు చాలామందిని ఉంచాడురా, ఎందుకు భయపడుతున్నావురా అనకుండా ఆయన ఏమంటున్నా అంటే, ప్రభువా, వీని కన్నులు తెరువయ్యా, నా చుట్టూ అగ్ని ప్రాకారముగా నీవు ఉన్నావు, అగ్ని రథములున్నాయి, గుర్రములున్నాయి, నా చుట్టూ ఇంత కంచెను నాకు ఉంచవయ్యా, అయితే వీనికి మాత్రం వచ్చినటువంటి శత్రువుల గుంపే కనపడుతుంది, కానీ నీవు నా కోసం సిద్ధపరిచినటువంటి ఈ అగ్ని ప్రాకారం వానికి కనబడడం లేదు, వాని కన్నులు ఒకసారి తెరువయ్యా అని ప్రార్థన చేస్తాడు ప్రియులారా. ఈయన ఇలాగ ప్రార్థన చేయగానే ఆ పనివాని కన్నులు తెరవబడి ఎలీషా ప్రవక్త చుట్టూ ఉన్నటువంటి అగ్ని ప్రాకారముగా ఉన్నటువంటి గుర్రములైతేనేమి, రథములతో నిండి ఉండుట చూచాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చాలాసార్లు మనం కూడా ఇలాంటి పనులే చేస్తూ ఉంటాం. ఏంటంటే, మన మీదకి వచ్చినటువంటి శత్రువుల్ని మనం చూస్తూ ఉంటాం. శత్రువుల శక్తి చాలా ఎక్కువ అనుకుంటాం, శత్రువుల ప్రభావమే చాలా ఎక్కువ అనుకుంటాం, శత్రువులకు ఉన్నటువంటి ధనమే ఎక్కువ అనుకుంటాం, వారి అధికారమే ఎక్కువ అనుకుంటాం, వారి బలమే ఎక్కువ అనుకుంటాం, వారితో నేను వ్యాజ్యమాడలేదని అనుకుంటాం. అయితే ఎలీషా ప్రవక్త వాని కన్నులు తెరవమని చెప్పిన తర్వాత వాని కన్నులు తెరవబడ్డాయి. నిజం ప్రియులారా, ఎలీషా ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, వారికంటే మన పక్షముగా ఉన్నటువంటి వారు అధికులై ఉన్నారని పనివానితో చెప్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనకొస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు ప్రియులారా. అది ఆత్మ సంబంధమైనది ఉండొచ్చు, లేక శరీర సంబంధమైనది ఉండొచ్చు, లేక సాతాను సంబంధమైనది ఉండొచ్చు, లేకుంటే ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. కానీ ఆ ప్రాబ్లం ఎలాంటిదైనా సరే మన దేవునిది మించినటువంటి ప్రాబ్లం కాదు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చాలా చాలా విషయాలు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒకానొక సహోదరి, నాకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది, నా జాబ్కి ప్రాబ్లం వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది, ఇప్పుడు నా పరిస్థితి ఏమైందంటే నేను ఒక్కదాన్ని అయిపోయాను, అయితే నా మీద ఉన్నటువంటి శత్రువులు లేక అధికారులు, నా తోటి జాబ్ చేసేటువంటి నా ఆఫీస్ వారందరూ కూడా నాకు ఎదురు తిరుగుతూ ఉన్నారు, నేనేం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరికి నేను ఏ అన్యాయం కూడా చేయలేదు అని ఆ కుమార్తె తన ప్రాబ్లం అంతా చెప్పింది ప్రియులారా. అప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, వారెంతటి అధికారులైనా పెద్దలైనా రాజులైనా సరే వారికంటే ముందు నా దూతను పంపిస్తూ ఉన్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆ ప్రకారమే వారి ప్రయత్నాలన్నీ సఫలం చేసి ఎదురాడి ప్రతి వారిని దేవుడు అణిచివేసి ఆ కుమార్తె ఘన విజయం ఇచ్చాడు ప్రియులు. ఎంత టెన్షన్ పడిందో అంత సంతోషం సమాధానం దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో కూడా ఇలాంటి శత్రువులు, రోగాలు, కర్రువులు, కష్టాలు, అప్పులు, నిందలు, అవమానాలు ఎన్ని నిన్ను చుట్టుముట్టినా కూడా వీటన్నిటికంటే కూడా అధికుడైనటువంటి సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాది దేవుడు మన పక్షముగా ఉన్నాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలీషా ప్రవక్త, దేవా నాకు చూపించిందే ఈ పనివానికి చూపించయ్యా అని సెలవిచ్చినట్టుగా ఎలీషా ప్రవక్తకు దేవుడు కనపరిచినటువంటి ఆ శక్తిని, ఆ బలాన్ని, ఆ కంచెను, ఆ కాపుదలను ఈ శుభదినాన దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. దేవుడు మనకుండుట, ఆయన కాపుదలుండుట, ఆయన కాపాడుట మన గొప్ప భాగ్యం ప్రియులారా. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీకు కూడా ఎలీషా ప్రవక్తకు ఉంచినటువంటి కంచెన అగ్ని ప్రాకారముగా దేవుడు ఉంచి ఉన్నాడు. అట్టి ప్రాకారం చేత నీవు నీ ఇంటి వారు కాపాడబడుతూ ఉన్నారు. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా, ఎలాంటి చిక్కు సమస్యలు వచ్చినా కూడా నువ్వు భయపడొద్దని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అగ్ని ప్రాకారముగా నీకున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రములు కలుగునుగాక. అలాగూ ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షులముగా మనం ఉండునట్లుగా ఇహలోక సంబంధమైన వాటికి దేనికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేనికి భయపడకుండా దేవుని బట్టి బలం తెచ్చుకొని దేవుని కొరకు బలమైన సాక్షులముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి
ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో ఉన్నందుకై స్తోత్రాలు, మమ్మల్ని నడిపిస్తున్నందుకై స్తోత్రాలు. వస్తున్న సమస్త చిక్కు సమస్యల నుండి తప్పిస్తున్నందుకై, విడిపిస్తున్నందుకై, కాపాడుతున్నందుకై కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఇహలోకంలో మాకు కలుగుతున్నటువంటి ప్రతి ఆటంకమునకు తండ్రి మీరు తోడయిండి అగ్ని ప్రాకారముగా ఎలీషా ప్రవక్తకున్నట్టు మాకు కూడా మీరున్నందుకై మీకు స్తోత్రాలు. సమస్త చిక్కు సమస్యల నుండి విడిపించే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. రాకపోకల్లో మీ తోడుంచినందుకు స్తోత్రాలు. వ్యాధి బాధలు కొట్టివేసినందుకై స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ మీ శాంతి, మీ సమాధానం, సంతోషం, ఆనందం, ఆరోగ్యం, బహుధైర్యం మీ బిడ్డలకు కలుగునుగాక. సంతోషంతో నింపబడుదురుగాక. వారి కొరతలన్నీ తీర్చబడునుగాక. ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదాలు సమృద్ధిగా మీ బిడ్డల మీద కొమ్మరించబడునుగాక. ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన కలుగునుగాక. నా రక్షకుడా మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.